హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్‌గా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్, హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ మైదా అండి. మైదా ప్లేస్‌లో మీరు కార్న్‌ఫ్లోరే వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇప్పుడు పావు టీ స్పూన్ మనం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఇది మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేయండి. లేదంటే లేదు. ఇప్పుడు 2 ఎగ్స్ పగలగొట్టి వేసి, హాఫ్ స్పూన్ ఫ్రెష్‌గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, 1 స్పూన్ నిమ్మరసం కూడా వేయండి. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల మనకి ముక్కకి కూడా ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుందండి. మనం రైస్‌లో తినేటప్పుడు కూడా చాలా బావుంటుంది. ఇలా మసాలా పట్టడం వల్ల. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని, మనం నానబెట్టినటువంటి ఈ చికెన్ ముక్కలన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ముక్కలు వేసిన వెంటనే ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల మనకి ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి. అందుకోసం ఒకసారి కలుపుకోండి. ఇలా ఫ్రై అయిన ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా మనం ప్లేట్‌లో వేసుకుందాం. మిగిలిన చికెన్ ముక్కలు కూడా ఒకసారి వేసి మొత్తం డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ముక్కలన్నిటిని కూడా చల్లారనివ్వండి. అప్పుడు మనకి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదు అనంటే డైరెక్ట్‌గా అలాగే వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకుంటే మనకి చికెన్ రైస్ బయట ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ ఈ కడాయి వల్ల. ఇప్పుడు 2 గరిటెలు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత 3 ఎగ్స్‌ని మనం బాగా చిలక్కొట్టి వేయాలండి. అప్పుడే మనకి పఫీగా బావుంటుంది ఆమ్లెట్ లాగా. ఇలా ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి ఈ చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపి హాఫ్ కప్పు సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు, హాఫ్ కప్పు క్యాప్సికమ్, ఒక 3 గ్రీన్ చిల్లీ కూడా వేయండి ముక్కలు చేసి. నేను మర్చిపోయాను అది వేయడము. ఇలా వేసిన తర్వాత ఒక కప్పు క్యాబేజ్ కూడా వేయండి సన్నగా కట్ చేసి. ఈ క్యాబేజీ ఎక్కువ వేయడం వల్ల మనకు టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడు మనకి దీనికి సరిపడేటువంటి రైస్ వేయండి. పలుకుగా వండినటువంటి రైస్ వేయడం వల్ల మనకు టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోండి ఒకసారి. ఈ రైస్ అంతా కూడా మనకి మసాలా బాగా పడుతుందండి అలా కలపడం వల్ల. సో, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ మనం వెనిగర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ సోయా సాస్ వేయండి. మనకి సేమ్ బయట ఎలా దొరుకుతుందో మీకు అలాగే ఉంటుందండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్. ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీగా. ఇలా కలపడం వల్లే మనకి టేస్ట్ అనేది తెలుస్తుందండి. అడుగు నుంచి బాగా లేపండి. అప్పుడే మనకి బావుంటుంది టేస్ట్. అంతేనండి. మనకి సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునే విధంగా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.